ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? ఆర్డీఎస్కు నీటి వాటా సాధించిండ్రా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే తెలంగాణకు ట్రిబ్యునల్ న్యాయబద్ధంగా ఇచ్చిన అటు గోదావరి నీళ్లు కానీ రాబోతున్నటువంటి కృష్ణా అవార్డుల్లో ఏ ఒక్క చుక్క నీళ్లు తగ్గినా నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అయినా బీఆర్ఎస్ పార్టీ దానికి అంగీకరించదు. తొందరపాటు నిర్ణయాలతో దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంది? యాక్చువల్గా తన అవగాహన రహిత్యంతో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తుండనేటువంటిది మా భావన. ఇవాళ 4 అంశాలు కలిపి మాట్లాడుతుండ ఆయన. దెర్ ఆర్ 4 డిఫరెంట్ ఇష్యూస్. ఇందులో మొదటి ఇష్యూ ఏంది? గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి, నికర జలాల కేటాయింపులు ఉన్నాయి మనకు. ఈ 968 టీఎంసీలో ఇప్పటి వరకు 830 టీఎంసీలకు మనకు టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్, ఫైనల్ క్లియరెన్స్ ఇరిగేషన్లో టీఎస్సీ తెచ్చుకున్నాం. 830 వరకు తెచ్చుకున్నాం. ఇంకా 138 టీఎంసీలకు అనుమతులు రావాల్సి ఉన్నది. అయితే ఆ 138 అనుమతులు తొందరగా తెచ్చుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఎంత కష్టపడ్డాము మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, 60 ఏళ్ళు బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీలో 60 ఏళ్లలో మన ప్రాజెక్టులకు అనుమతి వచ్చింది ఎంత అంటే 265 టీఎంసీలు. 60 years 265 టీఎంసీస్కు మనకు అనుమతులు వచ్చినాయి. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 383 టీఎంసీలకు గోదావరిలో మేము అనుమతులు తీసుకొచ్చాం. అంటే 60 ఏళ్లలో మీ రేషియో 4.48 టీఎంసీ పర్ ఇయర్ మీరు గోదావరిలో తెలంగాణకు తెచ్చిన అనుమతులు. 9.5 ఏళ్లలో 383 టీఎంసీలు అంటే 40.36 టీఎంసీలు పర్ ఇయర్. అంటే మీకంటే 10 times. మీరు 4, మేము 40 టీఎంసీలు ప్రతి సంవత్సరం అనుమతులు తెచ్చినాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాల 7 నెలలు అయింది. ఏమైనా తెచ్చిండ్రా? ఇప్పుడు మేమున్నప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే సబ్జెక్ట్ నడుస్తూ వచ్చింది. బట్ మేమేం చెప్పినాం ఆ రోజు? ముందు మా 968 టీఎంసీల నికర జలాలకు మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని